ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. పోలీసులను గౌరవిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి జరుగుతుంటుంది. ప్రేమకి సంబంధించి చాలామంది ప్రాణాలు తీస్తూ ఉంటారు, ప్రాణాలు పోస్తూ ఉంటారు. కానీ ఒక సామెత ఉంటుంది. ఆ సామెత కాదు, చాలామంది ఎటకారంగా అంటారు, ప్రేమ గుడ్డిది, ఎడ్డిది, నడ్డిది, కుంటిది, చెవిటిది అని చెప్పేసి. అంటే ఎవరైనా అది వినడానికి అదేమంటారు, అరే ఏంది ఇట్లా అంటుందని అనుకోవచ్చు. కానీ అంటే ప్రేమించడానికి ఎలా ఉన్నా కూడా ప్రేమించుకుంటారు. గుడ్డోళ్ళైనా సరే ప్రేమించుకుంటారు. ప్రేమ ఎవరికైనా కలుగుతుంది అనే దానికి వీళ్ళు నిదర్శనం. ఎందుకు అంటున్నా అంటే, రాజస్థాన్లోని ఒక జైల్లో ఇద్దరు ఖైదీలు ఉన్నారు. అది ఓపెన్ జైలు అనమాట. అందులో ఎట్లుంటుందంటే, పొద్దున పనికి పంపిస్తారు, సాయంత్రం కల్లా పనికి అంతా చేసుకొని ఇటు అమ్మాయిలు దానికి, అబ్బాయిలు దానికి వచ్చేసి ఉండాలి. అవునా? సో ఇలాంటిది ఉంటుంది అనమాట. అయితే అక్కడ ప్రియా సేతు అండ్ హనుమాన్ ప్రసాద్ వీళ్ళిద్దరూ సేమ్ జైల్లో ఉన్నారు. వీళ్ళిద్దరికి 6 నెలల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తుంది. అరే రేక జైలు ఎట్లా ప్రేమించుకున్నారు? పాపం అబ్బాయి మన చిన్న చిన్న కేసులలో వచ్చి ఉంటారేమో, కాదు మర్డర్ కేసులలో వచ్చారు. అది కూడా చిన్న శతక మర్డర్లు కాదు. ఈ ప్రియా సేత్ అనే అమ్మాయి ఓ అబ్బాయిని ట్రాప్ చేసి, టిండరు ఈ బంబులు ఇవన్నీ ఉంటాయి కదా, గైట్ల అమ్మాయి ట్రాప్ చేసి, ఆ అమ్మాయి ట్రాప్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని చంపేసింది. అప్పట్లో బాగా హల్చలైన ఉండే. ఆమెకి 34 ఏళ్ళు ఉంటాయి ప్రజెంట్. ఇంకొక వ్యక్తి, ఈయన పేరు హనుమాన్ సేత్. ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని భార్యను చంపిన కేసులు వచ్చిండు. ఎస్, అంటే ఇద్దరు కరుడుగట్టిన నేరస్తులు కూడా ప్రేమించుకోగలుగుతారు, వీళ్ళ లోపల కూడా ప్రేమ చిగురిస్తుంది అనే దానికి నిదర్శనం అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటున్నా అంటే, వాళ్ళకి సంబంధించి అసలు జైల్లో ప్రేమించుకునే అంత టైం వీళ్ళకి ఎక్కడ దొరికిందో, అసలు వీళ్ళకి సంబంధించి ఆ జైల్లో అంటే ఒక మనిషిని చంపారు కదా, ఇలాంటి వ్యక్తుల లోపల కూడా ఒక మనసు అనేది ఉంటుందా అనే డౌట్ వచ్చిందనమాట. ఇక ప్రజెంట్ రాజస్థాన్ జైలు ఏం చేసిందంటే, అక్కడ వీళ్ళిద్దరు లివింగ్లో ఉంటుందన్న విషయం వాళ్ళు వెళ్ళి, ఇగో మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, మేము బయటకు వెళ్ళి మంచిగా బతుకుతాం, మాకు పెరోల్ ఇవ్వండి అని అడిగారు. అయితే దానికి సంబంధించి 15 రోజులు ఎమర్జెన్సీ పెరోల్ కూడా ఇచ్చిర్రు వీళ్ళకు. వీళ్ళు పెళ్లి చేసుకోనికి అంటే ఇది మనుషుల్ని చంపిన వాళ్ళు మళ్ళా జైల్లో కలిసి వాళ్ళు బయటకు పోయి పెళ్లి చేసుకోనికి రాజస్థాన్ గవర్నమెంట్ 15 రోజులు పెరోల్ ఇచ్చింది వీళ్ళకు. వాహ్ శబాష్. మరి 15 రోజులు పెరోల్ ఇచ్చిర్రు కదా, మరి పెళ్లి చేసుకోవాలి కదా. రాజస్థాన్ హైకోర్టు వాళ్ళ మ్యారేజ్ ఇవాళ చేసుకోవచ్చు అని చెప్పి బరోదావే అల్వాల్లో పెళ్లి చేసుకుంటారు. ఎస్, ఆమె ఎంత దారుణంగా చంపిందంటే అంత దారుణంగా చంపింది. ఈయన ఏకంగా పెళ్లి చేసుకున్న అమ్మాయిని, పిల్లల్నే చంపిండు. మరి అలాంటి వాళ్ళకి సంబంధించి హైకోర్టులు ఇలాంటి నిర్ణయాలు ఇస్తే రేపటి రోజు భావితరాలకి ఏమని ఎగ్జాంపుల్ ఇస్తా అన్నారు మీరు? ఇప్పుడు ఫస్ట్ ఈ కేసు అయింది, దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రేపు ఎవరో తలక మాసిన వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇంకో కేసు ఇంకొక దానికి సంబంధించి పెళ్లి చేసుకుంటాము, అది చేసుకుంటాం, ఇది చేసుకుంటాం అంటారు. అప్పుడు ఏం చేస్తారు? అక్కడే కాపురాలు పెట్టేసి జైళ్ళల్లో అది ఏమంటారు, ప్రిజనర్స్ కాకుండా కపుల్స్కి కొత్త ప్లేస్ అని చెప్పి పెట్టుకుందామా? ఎందుకు? అసలు దానికి సంబంధించి కొంతమంది ఎట్లా అంటే ప్రేమ ఎట్లున్నా పుడుతుంది అని చెప్పేసి కొంతమంది అంటుంటే, చాలా మటుకు అడ్వకేట్స్ ఏమంటున్నారు తెలుసా, అసలు ఇలాంటి కేసులను సపోర్ట్ చేయకపోతే రేపటి రోజు ఇలాంటివన్నీ ఎక్కువ అవ్వకుండా ఉంటాయి అంటున్నారు. నిజంగా ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక విషయానికి సంబంధించి దేనికైనా మనం ఒక అప్రూవల్ ఇస్తున్నాము. మీరు నడి రోడ్ మీద పోతున్నప్పుడు మీకు ఎవరైనా వ్యక్తులకి సంబంధించి వాళ్ళు ఏమైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే మీరు అక్కడికక్కడే వాళ్ళని తిట్టే అధికారము, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి అంటే అలాంటి చేష్టలు ఇండియాలో చేయకూడదు, అదే వేరే రాష్ట్రంలో చేసుకోవచ్చు, వేరే దేశాలలో చేసుకోవచ్చు, అవునా కాదా? మరి అలాంటి విషయాలకి సంబంధించి ఇప్పుడు వీళ్ళు బయటకు ఎగ్జాంపుల్ లాగా పోయిట్రు, వాళ్ళు మళ్ళీ జైలుకి వస్తారు, రావచ్చు రాకపోవచ్చు. నిజంగా చెప్పాలంటే రావరు అనుకుంటారు వాళ్ళు, ఇంకా రారు కంప్లీట్గా. వాళ్ళు ప్రజెంట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు పెరోల్లో ఉన్నారు. ఆ 15 రోజులు వాళ్ళ పెరోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ జైలుకి వస్తారంటున్నారు, ఇంకొంతమంది రారంటున్నారు. వాళ్ళు రాకపోని మీరు అసలు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ప్రేమించినము అంటే అలాంటి వాటికి యాక్సెప్ట్ చేయడం కాదు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన రూల్స్ పెడతారంటే ఓకే, వీళ్ళు కరుడు కట్టిన నేరస్తులు కదా, మరి వీళ్ళకి ఎట్లా రూల్స్ పెడుతున్నారు? వీళ్ళకి సంబంధించి ఎందుకు రూల్స్ లేవు? అలా కలిసి తిరగకూడదు అన్నట్టు వాళ్ళకి రూల్స్ లేవా? మరి ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఫస్ట్ కేసు. రేపటి రోజు ఇలాంటివన్నీ రిపీట్ అవ్వన్న గ్యారంటీ గవర్నమెంట్ ఇస్తుందా? ఇవ్వదు. మరి కోర్టులు ఇస్తాయా? ఇవ్వదు. మరి దీనికి సంబంధించి అంటే ఇలా
కరుడు కట్టిన ఇద్దరు నేరస్తులు ప్రేమలో వడడాలు గాలు పెళ్లి చేసుకొని కోటులు 15 పిరోలు ఇవ్వలాడు ఇవన్నీ మీద మీరు ఏమన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది వాడి వీడియో ఇంకోటితో మళ్ళీ కలుస్తాం. అందులోకి వాచింగ్ మనం టీవీ.